హాయ్ అండి. నమస్తే. ఇంట్లో ఉండే గోనె సంచితోనే, రైస్ బ్యాగ్‌తోనే ఈజీగా బ్యాగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం క్లాత్స్ పెట్టుకోవచ్చు, బుక్ స్టోర్ చేసుకోవచ్చు, కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చండి ఇదే బ్యాగ్‌తో. చాలా ఈజీగా మనమే ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. అదెలాగో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా ఒక గోనె సంచి తీసుకోండి. రైస్ బ్యాగ్ గానీ ఏ విధమైన ఇంట్లో ఏ గోనె సంచి ఉంటే ఆ గోనె సంచి తీసుకొని సైడ్స్ కట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ కూడా స్టిచెస్ ఉంటాయి కదా, అక్కడ కట్ చేసుకోండి. ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఒక టేప్, ఒక సిజర్ తీసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు పెట్టుకోవచ్చు. నేనైతే 34 ఇంచెస్ ఇంటూ 30 పెట్టుకుంటున్నాను. కొంచెం పెద్ద బ్యాగ్ వస్తుంది. నాకు బట్టలు స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేక బ్యాగ్ తయారు చేస్తున్నాను. మీకు ఇంకా చిన్న సైజు కావాలన్నా పెట్టుకోవచ్చు. నేను పొడవేమో 30, వెడల్పు 34 పెట్టుకున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి. ఆ తర్వాత మన ఇంట్లో ఉన్న క్లాత్ ఏదో ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద చుట్టూ 1 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోండి. 1 ఇంచు ఉండాలి అలా స్టిచ్ చేసుకోవడానికి. ఇప్పుడు చుట్టూ కూడా అదే విధంగా లోనికి మడుచుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. మీకు కానీ స్టిచ్చింగ్ చేయడం కొత్త అనుకుంటే చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకోండి, లేదా గమ్తో కూడా అతికేసుకోవచ్చు. నాకు అలవాటే కాబట్టి నేను పిన్స్ పెట్టకుండానే చుట్టూ స్టిచ్ చేసేస్తున్నాను. జరుపుకుంటూ అలా చుట్టూ కూడా మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూపించిన విధంగా చుట్టూ సర్దుకుంటూ స్టిచ్ వేసేయండి. ఏ మిషన్ అయినా పర్వాలేదండి, మన ఇంట్లో ఉండే చిన్న మిషన్ అయినా కూడా పర్వాలేదు. చుట్టూ కూడా అలా క్లాత్తో పెట్టేసి మడత పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. అంతే. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి అడ్డంగా ఈక్వల్గా ఓపెన్స్ అలా ఆపోజిట్లో పెట్టుకొని క్లోజెస్ 2 మన వైపు పెట్టుకొని టేప్ తీసుకొని 4x4 కొలత తీసుకోండి. ఆ చివర మూలన కింద వైపు పై వైపును కూడా 4x4 తీసుకొని రెండు వైపులా కూడా అదే కొలత అండి. సేమ్ కొలత తీసుకొని సేమ్ యాజ్ యూజువల్గా కట్ చేసేసుకోవాలి రెండు వైపులా కూడా. మీకు క్లాత్ జరుగుతుంది అనిపిస్తే పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి క్లోజ్ చేయడానికి. ఇప్పుడు 4x4 పెట్టాం కదా, అది కాదు, ఇటు సైడ్ క్లోజెస్ ఉన్నాయి కదా, ఓపెన్స్ ఉన్నాయి కదా రెండు వైపులా, ఆ ఓపెన్స్ 2 డబల్ స్టిచ్ వేసేసుకోండి రెండు వైపులా కూడా. ఇప్పుడు మనం పెట్టాం కదా, కట్ చేసుకున్నాం కదా, దాన్ని రివర్స్లో ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. క్లాత్ లోపలికి ఉండిపోద్ది, చూసుకొని బయటకు తీసి రెండు కలిపి స్టిచ్ వేయాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే సైడ్ తాళ్ళు పెట్టుకోవాలి కదా, దానికి గోను సంచిలో ఏదైనా క్లాత్ మిగిలితే దాన్ని ఇలాగా మనకి నచ్చిన సైజు తీసుకొని క్లాత్ చుట్టూ మడిచి అటాచ్ చేసుకోవడమే. అంతే. ఎంతో అందంగా వెజిటబుల్ బ్యాగ్ రెడీ అయిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.